వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎంతో రుచికరమైన చోలే మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ చోలే మసాలా చపాతీ, రోటీ, పూరి, నాన్, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ చోలే మసాలాని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు. ఇదొక మంచి ప్రోటీన్ ఫుడ్. ఆలస్యం లేకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా ఒక గిన్నెలోకి 1.5 కప్పు కాబోలి శనగల్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని నీళ్ళతో శుభ్రంగా కడిగి 4 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి నైట్ అంతా నాననివ్వాలి. లేదా 5-6 గంటలు నానినా సరిపోతుంది. పొద్దున్నే మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా నానాయో శనగలు. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. స్టీమ్ పోయాక మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి శనగలు ఎలా ఉడికాయో. ప్రెస్ చేసి చూస్తే ఇలా నుజ్జులా అయిపోవాలి. ఇలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి అందులోకి 1/3 కప్పు జీడిపప్పు, సన్నగా కట్ చేసిన 2 టేబుల్ స్పూన్ కొబ్బరి వేసి సన్న మంట మీద వేయించాలి. వేగాక వేరే ప్లేట్లోకి తీసి అదే ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 3 లవంగాలు, 3 ఇలాచీలు వేసి 1/2 ఇంచు 2-3 దాల్చిన చెక్కలు వేసి 2 బిర్యానీ ఆకులు కూడా వేసి వేయించాలి. స్పైసెస్ వేగాక 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేయాలి. ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. వేసిన పొడులన్నీ 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టిన 3 టమాటా ప్యూరీని వేయాలి. ప్యూరీ అంతా మొత్తం కలిసేలా కలపాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి కలపాలి. ఇప్పుడు దీన్ని నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించాలి. టమాటా ఉడికేలోపు ఒక మిక్సీ జార్లోకి వేయించిన జీడిపప్పు, కొబ్బరిని వేసి 4 పచ్చిమిర్చి వేసి నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి. చూడండి టమాటా ఉడికి నూనె పైకి తేలుతుంది కదా. ఇందులోకి మిక్సీ పట్టుకున్న కాజు పేస్టుని వేయాలి. వేసిన కాజు పేస్టుని మొత్తం కలిసేలా కలపాలి. ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ కుక్ చేసి దగ్గరికి రానివ్వాలి. ఇది దగ్గరకు వచ్చాక ముందుగా ఉడికించుకున్న శనగల్ని వేయాలి. శనగలు ఉడికించిన నీళ్లు కూడా వేయాలి. ఇప్పుడు ఈ శనగలు మొత్తం బాగా కలిసేలా కలిపి మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడికించాలి. నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసి కలపాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి కలిపి మూత పెట్టి 3-4 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన చోలే మసాలా రెడీ అయినట్టే. చూసారు కదా దీన్ని ఎంతో సింపుల్గా చేసుకోవచ్చో. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, మరెందుకు ఇంకా ఆలస్యం. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ చోలే మసాలా ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే
ఎంతో హెల్దీ కూడా. దీన్ని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇది చపాతీ, పూరి, రోటీ, నాన్లోకి చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.